హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ ఏ వెయిట్ ఆఫ్ ది స్టీల్ బార్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు క్యాలిక్యులేట్ ఏ వెయిట్ ఆఫ్ ది స్టీల్ బార్. స్టీల్ బార్ క్యాలిక్యులేట్ చేయడానికి మనము క్యాజువల్గా 2 మెథడ్స్ యూజ్ చేస్తాము. ఒకటి వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ ది స్టీల్ ఇంటూ డెన్సిటీ చేస్తాము. ఇంకోటి వచ్చి స్టాండర్డ్ ఫార్ములా ఉంది కదా మనకి, d²/162. d²/162. ఇంకో మెథడ్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ ది స్టీల్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది స్టీల్. ఈ రెండు మెథడ్లు యూజ్ చేసి 1 మీటర్కి ఎంత వెయిట్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనం ఈ రెండు మెథడ్స్ని గురించి కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాం మనము. ఓకే ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు. ఫస్ట్ మనము వాల్యూమ్ ఇంటూ డెన్సిటీని ఎలా మనము తీసుకుంటాం అనేది చూద్దాం ఒకసారి. వెయిట్ ఆఫ్ ది స్టీల్ బార్ పర్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది స్టీల్ ఇంటూ డెన్సిటీ. ఎలా తీసుకుంటామని చూద్దాం. ఫస్ట్ మనం 8 mm డయాకి మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. వాల్యూమ్ని తీసుకున్న తర్వాత డెన్సిటీని కన్సిడర్ చేద్దాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్, ఏరియా ఆఫ్ ది బార్ ఇంటూ లెంత్. ఏరియాలో వస్తుందని మనకి సర్క్యులర్ ఏరియా వచ్చేసి πd²/4, π/4 ఇంటూ d² ఇంటూ లెంత్, ఏరియా ఇంటూ లెంత్, వాల్యూమ్ వస్తుంది. అయితే π/4 ఇంటూ మనం ఎంత mm తీసుకున్నాము, మనము 8 mm తీసుకున్నాము. 8 mmని మనము మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకుందాము. మీటర్స్లోకి π/4 ఇంటూ 0.008 స్క్వేర్ ఇంటూ 1 మీటర్ లెంత్కి. అయితే π/4 ఇంటూ 0.008 స్క్వేర్ ఇంటూ 1, దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుందాం. 0.785 ఇంటూ 0.008 స్క్వేర్ చేస్తే మనకి 0.00064 వస్తుంది. ఒకసారి చూద్దాం మనం. 0.008 స్క్వేర్ చేస్తే 6.4 ఇంటూ 10⁻⁻5 అంటే 0.00064 వచ్చింది. అయితే దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే 0.0000502 వస్తుంది. చూపిస్తాను ఒకసారి. 0.785 ఇంటూ 0.00064 ఎంత వచ్చింది? 5.02656 ఇంటూ 10⁻5 అంటే 0.0000502 వచ్చింది. ఇంటూ మన డెన్సిటీ ఎంత అండి? డెన్సిటీ ఆఫ్ ది స్టీల్ ఈజ్ ఈక్వల్ టు 7850 kg/m³. అంటే మనకు వచ్చిన ఈ వాల్యూమ్ని ఇంటూ డెన్సిటీ చేస్తే మనకి 1 మీటర్కి ఎంత కేజీస్ వస్తుంది అనేది మనకు వస్తుంది. 8 mm వచ్చేసి మనకి ఎన్ని కేజీస్ వచ్చింది? 0.394 kgs. ఓకే అండి. అంటే ఇప్పుడు మనం ఇది ఎలా తీసుకున్నాం? ఇది డెన్సిటీ వచ్చేసి kg/m³. ఇక్కడ వాల్యూమ్ వచ్చేసి m³. అంటే ఈ m³ ఇక్కడ m³ తీసేస్తే కేజెస్ మిగిలింది, అంటే 0.394 kgs. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ర్యాండమ్గా చేసుకున్నాను. స్టీల్లో వచ్చేసి కూడా డిఫరెంట్ డయాస్ ఉంటాయండి. 8 mm డయా ఉంటుంది, 10 mm డయా, 12 mm డయా, 16 mm డయా, 20 mm, 25 mm, 28 mm, 32 mm, 40 mm వరకు ఉంటుంది. అయితే నేను ర్యాండమ్గా ఒక 3 డయాస్ తీసుకున్నాను వాల్యూమ్ పైన బేస్ చేసుకొని చేయడానికని. ఇది ఫస్ట్ డయా అనమాట, 8 mm ఫస్ట్ డయా. సెకండ్ వచ్చేసి నేను తీసుకుంది 20 mm డయా. సేమ్ మెథడ్ ఫాలో అయ్యాను. πd²/4 ఇంటూ లెంత్ చేశాను. వాల్యూమ్ వచ్చేసింది. వాల్యూమ్ ఎలా వచ్చింది ఇందాక చెప్పాను కదా, సేమ్ మెథడ్లో యూజ్ చేశాను. π/4 ఇంటూ 0.02 స్క్వేర్ ఇంటూ 1, అంటే ఇదంతా కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.7854. ఇందాక సేమ్ మనకు వచ్చిన అలాగనే 0.7854 ఇంటూ 0.02 స్క్వేర్ చేస్తే 0.0004 ఇంటూ 1 మీటర్ లెంత్, 0.00314 చేస్తే మనకు
వాల్యూమ్ వచ్చేసింది. ఇది వాల్యూమ్, ఇది డెన్సిటీ. ఇందాక మనం చెప్పాము కండి, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ చేస్తే మనకి ఎన్ని కేజెస్ వస్తుందో అనేది 1 మీటర్ లెంత్కి ఎన్ని కేజెస్ వస్తుందో అనేది మనకు వస్తుంది. ఇది వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ చేస్తే కేజెస్ వచ్చింది. 2.465 కేజీస్. 20 mm డయా 1 మీటర్ లెంత్కి 2.465 కేజీస్ వస్తుంది. సేమ్ అదేవిధంగా నేను 32 mm డయాకి కూడా తీసుకున్నాను. 32 mm డయాకి సేమ్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేశాను. π/4 ఇంటూ d² ఇంటూ లెంత్. π/4 ఇంటూ d² ఇంటూ లెంత్ చేసుకుంటే సేమ్ యాస్టీజ్గా π/4కి ఈ వాల్యూ వచ్చింది 0.7854. 32 డయాకి స్క్వేర్ చేసుకుంటే 0.001024 వచ్చింది ఇంటూ లెంత్. అయితే వాల్యూమ్ వచ్చింది. వాల్యూమ్ ఎలా వచ్చింది? 0.000804. ఇదంతా కూడా మల్టిప్లై చేసుకుంటే ఈ వాల్యూమ్ వచ్చింది నాకు. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ ది స్టీల్. డెన్సిటీ ఆఫ్ ది స్టీల్ ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, 7850 kg/m3. మీటర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి కేజెస్ మిగులుతుంది. అది మనకి మల్టిప్లై చేసుకుంటే 6.311 kg. ఇది ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. 0.000804 ఇంటూ 7850. చూడండి, 6.314 ఇన్ని కేజీస్ వస్తుంది. 32 mm డయా పర్ మీటర్ లెంత్కి 6.311 కేజీస్ వస్తుంది. ఇది మనకి ఒక మెథడ్. ఇది ఏది? వెయిట్ ఆఫ్ ది స్టీల్ బార్ పర్ మీటర్కి వచ్చేసి వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ చేస్తే మనకి ఇలా వస్తుంది. సేమ్ మేనర్లో మనము ఇంకోటి స్టాండర్డ్ ఫార్ములా ఉంది మనకు, d²/162 అనేది. ఇప్పుడు ఆ మెథడ్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా వస్తుంది అనేది కూడా చూద్దాము. దానికి ముందు ఆ మెథడ్ ఇంప్లిమెంట్ చేయడానికి ముందు d²/162ను ఒకసారి మనం డెరివేట్ చేసి చూద్దామండి. డెరివేట్ చేసిన తర్వాత ఆ మెథడ్ని డైరెక్ట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. d²/162 ఇది స్టాండర్డ్ ఫార్ములా. సేమ్ ఇందులో కూడా వాల్యూమ్ ఇంటూ సేమ్ డెన్సిటీని, స్టీల్ డెన్సిటీనే తీసుకుంటాము, కానీ దాన్ని డెరివేట్ చేసుకుందాం మనము. దీన్ని d²/162ని ప్రూవ్ చేద్దాం మనం ఎలా వచ్చింది అనేది. అయితే ఫస్ట్ ఏరియా వాల్యూమ్ ఇంటూ స్టీల్ వాల్యూమ్ వచ్చేసి πd²/4 ఇంటూ లెంత్ ఇంటూ ఇక్కడ డెన్సిటీ వచ్చేసి 7850 kg/m3. నేను దాన్ని సపరేట్గా వేసుకున్నాను. ఎలా అంటే 7850 kg/m3 కదా. మీటర్ క్యూబ్ అంటే 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఎంఎంలోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా లెంత్ని ఎంఎంలోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఈ 1 మీటర్ ఇక్కడ 1 మీటర్ క్యాన్సిల్ తీసేసాను. ఇప్పుడు వచ్చేసి మనకి మిగిలింది ఏంటండి, πd²/4 ఇంటూ 7850/1000 mm ఇంటూ 1000 mm. అయితే π/4 వాల్యూ మనకు తెలుసు కాండి, వాల్యూ తెలుసు కాండి 22/7. దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3.142 వస్తుంది. 3.142 ఇంటూ d²/4 ఇంటూ 7850/1000 mm/1000 mm. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే చూపిస్తాను చూడండి మీకు. 3.142/4 ఎంత వచ్చిందండి మనకి? 0.7855. 0.785 ఇంటూ d² ఇంటూ 7850/1000 చేస్తే ఎంత వచ్చింది? 0.00785 వచ్చింది. అయితే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటండి, d² అలాగే ఉంచేసి మిగిలింది మల్టిప్లై చేస్తే, d² యాస్టీస్గా పెట్టేసి మిగిలింది మల్టిప్లై చేస్తున్నాను. 0.785 ఇంటూ 0.00785 చేస్తున్నాను. చేస్తే మనకి ఎంత వస్తుంది? 0.0061622 వస్తుంది. చూపిస్తాను ఒకసారి. 0.785 ఇంటూ 0.00785 చూడండి, 6.16225 ఇంటూ 10⁻³ అంటే 0.0061622 వచ్చింది.
ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను ఇక్కడ కూడా d² బై 1 తీసుకుంటున్నాను, ఇటు సైడ్ కూడా బై 1 తీసుకుంటున్నాను. d²/1 ఇంటూ 0.0061622/1 తీసుకున్నాను. అయితే దీన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అంటే d²/1 ఇది రివర్స్లో d²/1/0.0061622 చేస్తే ఇది 1/0.0611622 ఇది రివర్స్ చేస్తే మళ్ళీ ఇలాగే వస్తుంది. అయితే నేను దానిలోకి సబ్స్టిట్యూట్ చేస్తున్నానండి. చేస్తున్నప్పుడు 1/0.006161622 చేస్తే ఎంత వస్తుంది మనకి? 1/0.0061622 ఎంత వచ్చిందండి? 162.279 అంటే d²/162.279 అంటే 279 అంటే 28 తీసుకోవచ్చు కదండి. ఇది సేమ్ యాసిడ్ ఇలా తీసుకున్నాను. d²/162.28 అంటే d²/162.3 వస్తుంది. అంటే బిలో 5 ఉంది కాబట్టి మనం అది కన్సిడర్ చేస్తలేము. అలాగే d²/162ని స్టాండర్డ్ ఫార్ములాగా తీసుకుంటామండి. మీటర్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్టాండర్డ్ ఫార్ములాగా తీసుకుంటాం. ఇప్పుడు మనము d²/162ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనము మిగతా లెంత్లన్నీ కూడా ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. మనం నేను తొందరగా చెప్పేస్తాను, ఒకసారి చూడండి. d²/162 నేను 8 mm డయాక్ చేస్తున్నాను. 8 mm డయాకి 8²/162 చూడండి ఒకసారి. ఒక 1 to డాష్ మీకు చూపిస్తాను. 8²/162 చూడండి 0.395. ఇందాక మనము వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకి? వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ తీసుకున్నప్పుడు 0.394. ఇక్కడ ఎంత వచ్చిందండి? 0.395 డెసిమల్స్లో వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా రెండు కూడా సేమ్ వచ్చాయి మనకి. అంటే ఏ ఫామ్లో తీసుకున్నా కానీ అప్రాక్సిమేట్గా రెండు కూడా మ్యాచ్ అవుతాయి మనకి. అయితే మిగతా డయాస్ కూడా మనం ఒక్కసారి చూద్దాము. 10 mm డయా తీసుకుందాము. 10 mm డయా వచ్చి d² వచ్చేసి 10²/162 అంటే 0.617 kg/మీటర్. 1 మీటర్ లెంత్కి 10 mm డయా 10 mm డయా స్టీల్ బార్ వచ్చేసి 0.617 kgs వస్తుంది. 12 mm డయా చూద్దాం. అలాగే 12 mm డయా వచ్చేసి 12²/162 చేస్తాము. 162 చేస్తే సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.89 kgs/మీటర్ వస్తుంది. ఒక్కసారి చూద్దాము, చెక్ చేద్దాం ఒకసారి. 12²/162 చూడండి 0.888 అంటే 0.89 తీసుకోవచ్చు మనం. సేమ్ అలాగే 16 mm డయా కూడా చూద్దాము. 16²/162 చేస్తే 1.58 వచ్చింది. 1 kg 580 grams వచ్చిందండి పర్ మీటర్కి. అలాగే 20 mm డయా తీసుకుంటే 20²/162 ఈజ్ ఈక్వల్ టు 2.47 kgs/మీటర్. 25 mm డయా తీసుకుంటే 25²/162 ఈజ్ ఈక్వల్ టు 3.86 kgs/మీటర్. ఒక్కసారి చెక్ చేద్దాం మనము. 25²/162 చేస్తే ఎంత వచ్చింది మనకి? 3.858 చూడండి 3.86. 32 mm డయాక్ తీసుకుంటే 32²/162 చేస్తే 6.32 kgs/మీటర్. సేమ్ అలాగే 40 mm డయాక్ తీసుకుంటే 40²/162 చేస్తే 9.87 kgs/మీటర్. అంటే 40²/162 చేస్తే 9.87 kgs. ఇది మనకి సైట్లో సింపుల్గా దీన్ని మనము
సింపుల్గా మనం యూజ్ చేయొచ్చు అండి సైట్లో. ఇదంతా కూడా థియరటికల్గా మనకి క్యాలిక్యులేట్ చేయడానికి, అంతా కూడా థియరటికల్ క్యాలిక్యులేట్ చేయడానికి. ప్రాక్టికల్గా డయాస్ వచ్చేసి చిన్న చిన్న వేరియేషన్స్తో ఉంటాయి. 8mm డయా వచ్చేసి 7mmకి 8mmకి మధ్యలో ఉంటుంటాయి. మరి 7mm ఏమి ఉండదు, 8mmకి దగ్గరలో అప్రాక్సిమేట్లీలో ఉంటుంది, కానీ కొంచెం అటు ఇటు వేరియేషన్స్తో ఉంటాయి ప్రాక్టికల్గా. ఇది మనకు థియరటికల్గా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఇవన్నీ కూడా. ఇది ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో నన్ను అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. మీకు ఇంకేమైనా టాపిక్స్ ఏమైనా అవసరం ఉన్నాయి ఉంటుంటే అది కూడా మీరు కామెంట్ రూపంలో అడగండి. సాధ్యమైనంత వరకు తొందరలో నేను అవి కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.